నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు డబ్ల్యూసీసీ క్రిస్టియన్ ప్రెసిడెంట్ పాస్టర్ రఘుముద్రి పీటర్ నాయుడు గారు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది ఇప్పుడు ప్రవీణ్ పాగడాల గారు మరణించి దాదాపు 1 వీక్ అవుతుంది సార్. 1 వీక్ అయినా కానీ ఒక్క రోజుకో ట్విస్ట్ అనేది మలుపు తిరుగుతూ ఉంది అది. సో రీసెంట్గా నిన్న చూసి ఏంటంటే వైన్స్ దగ్గరికి వెళ్ళేసి ఒక మందు తీసుకున్నాడు. సో అది డ్రింక్ చేసుకుంటూ వెళ్ళాడు, దానివల్లనే యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది? అయితే సింపుల్గా నేను ఏమంటానంటే అండి, ఇప్పుడు బాగా ఆలోచన చేయవలసిన విషయం ఇది. మొదటి నుంచి కూడా ప్రతి వ్యక్తి, చిన్న పిల్లలు మొదలుకొని కూడా చెప్పే విషయం ఏంటంటే, ఇది వాస్తవానికి 100% కాదు, 1000% యాక్సిడెంట్ అయితే కానే కాదు. ఖచ్చితంగా ఇది ఎందుకంటే యాక్సిడెంట్కి కావాల్సిన పోలికలు, యాక్సిడెంట్కి కావాల్సిన ఆనవాలు ఎక్కడ కూడా కనిపించలేదు. దాన్ని ఒక పొగ వచ్చింది, పడిపోయారు, మళ్ళీ పడిపోయిన వ్యక్తి ఎవరు కూడా మనకు తెలియదు. పొగ వచ్చింది, యాక్సిడెంట్ అయింది అనే అంత మట్టికే తప్ప యాక్సిడెంట్కి సంబంధించిన ఆనవాలు అయితే ఇప్పటిదాకా ఎవరు కూడా ముందు పెట్టినట్లేదు. నంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది, ఇప్పటిదాకా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న విషయము, క్రైస్తవులు మొత్తము మాట్లాడుతున్న, ఈవెన్ హైందవ సమాజం, హిందువులు కూడా చాలామంది 80-95% కూడా బాధపడుతూ వాళ్ళు కూడా వ్యక్తం చేస్తూ, నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇస్తే కూడా కొంతమంది నాకు పెద్దలు, హిందూ ధర్మ ప్రచారకులు, స్వామీజీలు కూడా కలిశారు. నాకు కలిసినప్పుడు వారు కూడా ఇలాగా ఆన్ స్క్రీన్ చెప్పకపోయినా కూడా ఆఫ్ స్క్రీన్ మేము ఎదురుగా మాట్లాడుకున్నప్పుడు, ఇది ఖచ్చితంగా మాట్లాడండి అని చెప్పన్నాడు ఆయన. స్వామీజీ గారు స్వేర్, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, బీయింగ్ ఏ క్రిస్టియన్ గా. ఆయన అన్న మాట ఏంటంటే, ఇది ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇంతవరకు ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ అని చెప్పి అందరు మాట్లాడుతున్నారు. ఇప్పటికి 5 days 6 days అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, గవర్నమెంట్ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యింటి ఈ పార్టీకి వాళ్ళు డిక్లేర్ చేసేయాలి, పోస్ట్ మార్టం కూడా వచ్చేయాలి. 6 days 1 day లో పోస్ట్ మార్టం యూ కెన్ గెట్ ఇట్ అప్. అది అయిపోగానే, క్లోజ్ అయిపోగానే నీకు ఇమీడియట్ గా తీయొచ్చు. బట్ అన్ని కోణాల్లో 360 degrees లో వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ షెట్ మీద డౌట్ ఉంది, ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఫోరెన్సిక్ కి పంపిస్తా ఉన్నారు. ఇంకా రకరకాలుగా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి దే ఆర్ టేకింగ్ టైం అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఒక ఎత్తు అయితే, నిన్న రాత్రి నుంచి మనం చూస్తూ ఉంటే మరొక ఎత్తు స్టార్ట్ అయింది. ఇట్స్ అ ఛాలెంజింగ్ కేసు లాగా, ఇట్స్ అ ఛాలెంజింగ్ అన్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ప్రవీణ్ పగడాల గారు అనే వ్యక్తి ఇట్స్ ఇంటర్నేషనల్ స్పీకర్ అండి, ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఫిగర్. ఒక మాటలు చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని గుర్తుపడుతుంది. ఒకటి, ఇప్పుడు మీరైనా నేనైనా ఎగ్జాంపుల్ అనుకుందాము, మీరు తాగుతారు అనుకుందాం, నేను తాగుతా అనుకున్నాను. ఇంటి దగ్గర ఎక్కడైనా పోయి వైన్ షాప్ లో తీసుకుంటామా? ఒకళ్ళు తాగాలని చెప్పి అనుకుంటే మనం ఏం చేస్తాం? జనరల్ గా తీసుకొని వచ్చి ఎక్కడో కనిపించకుండా ఇంట్లో కూర్చొని ఎవరితోనో తెప్పించుకోవడం, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని ఇలాంటివి చేస్తాం. కానీ పబ్లిక్ గా పోయి తీసుకుంటామా? ఫస్ట్ క్వశ్చన్ అక్కడే మనకి రైజ్ అవుతా ఉంది. అంత పెద్ద మనిషి, అంతగా థ్రెట్ ఉందని చెప్పన్న వ్యక్తి, ఒక మతానికి ప్రచారకుడుగా ఉన్న వ్యక్తి, నీతులు చెప్పే వ్యక్తి, పరిశుద్ధ మాటలు చెప్పే వ్యక్తి, ఈ జనరల్ గా ఆలోచన చేస్తే పబ్లిక్ లోకి పోయి పాపము చేస్తాడా, తప్పు చేస్తాడా, అందరికి కనపడే దొరికేటట్టు అక్కడ సీసీటీవీలు ఉంటాయని చెప్పి కాన్షియస్ పనిచేయదా? ఇప్పుడు అక్కడ ఆలోచన చేస్తుంటే అక్కడికి వెళ్తాడు. సరే వెళ్ళాడు అనుకుందాం. ఆయనకి ఏమి అవసరం పట్టింది? ఇప్పుడు అక్కడ చూస్తూ ఉంటే సీసీటీవీలు అనేది తీసుకుని ఏంటంటే, ఇంత చిన్నగా ఉంది. నాకు కూడా బ్రాండ్స్ పైన ఐడియా లేదు. కొంతమంది చెప్తా ఉన్నది చీప్ లిక్కర్ అంటా ఉన్నారు. చీప్ లిక్కర్ తీసుకున్నట్టు చీప్ పర్సనా అంటా నేను. రెండో పాయింట్ ఆలోచన చేయాల్సింది, ఇప్పుడు ఆయన తాగాలంటే ఆయనకు అమెరికాలో కంపెనీలు ఉన్నాయి, పాకిస్తాన్ లో కంపెనీలు ఉన్నాయి, పూణేలో కంపెనీ ఉంది, హైదరాబాద్ కంపెనీ ఉంది, ఆస్ట్రేలియాలో కంపెనీ ఉంది. ఆయన తెచ్చుకోవాలంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ తెచ్చుకుని తాగుతాడు కదా. ఒకవేళ తెచ్చుకోవాలంటే హోటల్కి వెళ్ళి, పెద్ద హోటల్కి వెళ్ళి కూర్చొని లాంజ్ ఎక్కడైనా ఎవరు కనిపించకుండా తాగొచ్చు. లేదు రూమ్ బుక్ చేసుకుని పెద్ద హోటల్. ఇప్పుడు విజయవాడకి వెళ్ళాడు, నియర్ బై లో ఉన్నాడు అంటే, విజయవాడలోనే తాగాలనుకుంటే నవ హోటల్ ఉంది, పెద్ద హోటల్స్ ఉన్నాయి, యూ బుక్ ఏ రూమ్, అక్కడ ఆర్డర్ పెట్టుకొని తెచ్చిస్తారు అక్కడికి. పాపం చేయాలి తాగాలనంటే ఆయన అలా చేయొచ్చు. పబ్లిక్ లోకి వచ్చి, ఒకటి అంత చిన్న షాప్ లోకి వచ్చి అంత చిన్న చీప్ లిక్కర్ అందరి ముందు సీసీటీవీ ముందు కొనుక్కోగలుగుతాడా? ఇప్పుడు అక్కడ కూడా క్వశ్చన్ మార్క్, మళ్ళీ అనుమానం కనబడుతుంది. అంటే అది ప్రవీణ్ పగడాలు చేయడు, ఆయన తాగడు. రెండోది, అంత చీప్ గా కూడా చీప్ లిక్కర్ వాళ్ళు తాగాలనుకున్నా కూడా చేయడు. వాళ్ళ సన్నిహితులతో కూడా నేను మాట్లాడినాను, ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తులతో కూడా మాట్లాడితే, అన్నా నేను దగ్గర ఉండి ప్రవీణ్ అని చూసినాను, సవాలే లేదన్నా, అసలు సవాలే లేదని చెప్పి అంటారు. మరి ఎవర్రా బాబు అక్కడ ఉందంటే, అది అసలు అన్న పర్సనాలిటీ కాదని చెప్పి మళ్ళీ అంటారు.
అవును, పర్సనాలిటీ గురించి 2 times వచ్చింది. ఒకసారి టోల్ గేట్ ఎందుకు ఈ విషయం నేను కూడా అంటా ఉన్నానంటే అనుమానము, ఇప్పుడు పోలీస్ వారి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. లేదు ఈ పార్టీకి ఇంకా కొద్దిగా వేరే వేరే రకాలుగానే చేశాను. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను తయారు చేసింది కదా, సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతా ఉన్నది. మీరు ఎడిటింగ్ లో ఇది వేయండి, వీలుంటే ఇది జూమ్ చేయండి. ఇక్కడ ఏం కనబడతా ఉందంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ CCTVలో కనబడతా ఉన్నాడు. అవును, కనబడుతున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల్ అని చెప్పి టీవీ న్యూస్ లో ఏమి తెలియకుండా ఏమి కనుక్కోకుండా వాళ్ళు వేసేస్తా ఉన్నారు. Okay. ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల పెట్టుకున్న హెల్మెట్ ఇక్కడ చనిపోయినప్పుడు ప్రవీణ్ పగడాల ఇదిగోండి హెల్మెట్ మీరు చూస్తే సైడ్ లో ఒక స్టిక్కర్ కనబడతా ఉంది. అవును. ఏమని జావా అని చెప్పి స్టిక్కర్ కనబడతా ఉంది. అవును, జావా అని చెప్పి స్టిక్కర్ కనబడతా ఉంది. ఈ పైన ఉన్న లోగోలో మీరు చూడండి జావా అనే స్టిక్కర్ లేదు. అవును, నిందితులు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏవో క్లూస్ వదిలి వెళ్తారని చెప్పి పోలీసు వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ క్లూ కనబడట్లేదా? ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ఇది ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల కాదు, ఇదేదో ఖచ్చితంగా ప్రీ ప్లాన్ గా జరుగుతున్న విషయం మొదటి నుంచి అంటా ఉన్నామో అది. రెండోది, ఇప్పుడు ఇక్కడ ప్రవీణ్ పగడాల కూర్చొని ఉన్నాడు అని చెప్పి అన్నారు. కూర్చున్న దగ్గర మనం చూస్తే ఈ బండి కనబడతా ఉంది. పోలీసు వారు తీసిపోయారు. ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఆయన బండికి ఈ ఏదైతే ఉందో ఇప్పుడు లైట్ ఫోన్ పెట్టుకునే హోల్డర్ ఏదైతే ఉందో ఈ హోల్డర్ లేదండి. హోల్డర్ చూడండి, ఇది హోల్డర్ క్లియర్ గా కనబడతా ఉంది. ఆయన బండి కూడా నేను చూపెడతాను. ఇదిగోండి అక్కడే స్పాట్ లో చనిపోయినప్పుడు దొరికిన బండి ఇది. ఈ బండికి మొబైల్ హోల్డర్ లేదు. అక్కడ కూర్చుని దగ్గర మొబైల్ హోల్డర్ కనబడతా ఉంది. రెండోది. మూడోది మనం చూస్తూ అంటే ఈ ప్రవీణ్ పగడాల్ అని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ కింద కూర్చుని ఆయన, ఈ కూర్చుని ఆయన చేతులు కానీ మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రవీణ్ అన్న చేతులు ఇలా లేవు. ఆ ఒక నర్వ్స్ వెళ్ళడం కానీ లేకుంటే అంత నల్లగా కానీ అంత థిక్ అంత స్ట్రాంగ్ గా కానీ అంత రఫ్ గానీ ఆయన ఏలు కాదు. నాలుగోది మనం చూస్తూ ఉంటే ప్రవీణ్ పగడాల్ అన్న చనిపోయినప్పుడు ఆయన షర్టుని మనం ఆలోచన చేస్తూ ఉంటే షర్ట్ వచ్చి యాష్ కలర్ లో ఉందండి. ఇక్కడ షర్ట్ చూస్తుంటే కొద్దిగా లైట్ కలర్ లో కనబడుతుంది, ప్యాంట్ కొద్దిగా లైట్ కలర్ కనబడుతుంది. ఇంకా ముఖం చూస్తూ ఉంటే ముఖం కూడా అలా కనబడట్లేదు. ముక్కు ఆ ఫేస్ చూస్తూ ఉంటే అలా కనబడట్లేదు. అనుమానాలు కనబడతాయి. ముఖ్యందుకు ఇప్పుడు ముఖం ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు ఒకవేళ ఇదే అంటే RTV వాళ్ళు వెళ్ళారు, బిగ్ న్యూస్ వాళ్ళు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఆ సుబ్బారావు అని చెప్పి SI గారిని ఇంటర్వ్యూ చేసి ఆ పక్కన ఒక అబ్బాయిని పిలిచి మాట్లాడుతూ ఉంటే వాడు అబ్బాయి మాట్లాడుతూ నోరు జారాడు మధ్యలో. ఏమని అంటాడంటే మహారాష్ట్ర MH అని చెప్పింది అంటాడు. TS కూడా కాదు, MH అని చెప్పి అంటా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఏదో జరిగింది, ఆ ఇన్సిడెంట్స్ ని పట్టుకొచ్చి ఇక్కడ అంటగడతా ఉన్నారా? అక్కడ కూడా CCTV ఫుటేజ్లు ఉన్నాయి కదా, అవి కూడా తీయండి. అందులో క్లియర్ గా కనబడతా ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం బ్రదర్, వచ్చేసింది. వస్త్రాలు వేసుకుంటే కూడా వస్త్రాలు ఇప్పేసి చూపెడతా ఉంది. అప్పట్లో రష్మిక అనుకుంటా అదేదో ఏమంటారు లిఫ్ట్ లో వెళ్తా ఉంటే ఆమె ఫోటో ఏదో పెట్టి గందరగోళం జరిగింది. ఏ టూల్స్ ని యూజ్ చేయొచ్చు. ఇంకోటి కూడా ఆలోచన చేస్తా ఉంటే ఈ రోజుకి 6 days 7 days అవ్వస్తుంది యాక్సిడెంట్ అయ్యి, ఈ యొక్క కేసు అయ్యి. ఇన్ని రోజులు రానిది ఇప్పుడు ఎందుకు వచ్చిందంట? ఇప్పుడు అది కూడా డౌట్ రైజ్ అవుతా ఉంది. చాలా మంది అనేది ఏంటంటే ఒకవేళ నిజమైతే ఈ పాటికి CCTV బయటికి ఇప్పుడు కొత్తగా కాకుండా రావాల్సింది. ఇప్పుడు ఇది స్టోరీ ఏందిరా అని చెప్పి ఆలోచన చేస్తా ఉంటే ఇది హత్య కాబట్టి పెద్దవాళ్ళు ఎవరో హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇరుక్కోబోతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంతగా ఆలోచన చేయలేదు కాబట్టి ఏమని ఇంత పెద్దగా అవుద్ది ఏదో అయిపోద్ది అనుకున్నారు. కానీ ఈ డైలీ ర్యాలీలో నిరసనలో మీడియాలో ఇంటర్నేషనల్ దాకా ఎక్స్పోజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని వారు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అయితా ఉంటే మేము ఇరుక్కునేది మొదటికే మోసం వస్తా ఉంది, మేము ఇరుక్కునేటట్టు ఉన్నామరా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి, అంటే నేను అంటున్న మాటలు కాదు, లోకంలో ప్రపంచం మొత్తం కూడా కూస్తున్న వాస్తవం ఇది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎట్లయినా ఖచ్చితంగా ఈ కేసు క్లోజ్ చేసేయాలి, యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేసేయాలి. కాబట్టి ఈ డ్రామా, ఈ సినిమా, ఈ తెరకి వాళ్ళు ఈ తెర లేదా ఈ స్టోరీ స్టార్ట్ చేశారని చెప్పి అంటా ఉన్నారు. ఏం స్టోరీ? ఇన్ని రోజులు లేని ఒక దుకాణం స్టోరీ ఈ 6 days లో 2 days కిందో 1 day కిందో 3 days కిందో సేమ్ అట్లే డ్రెస్ పర్సనాలిటీ ఎంతసేపు అంత 1 లక్ష రూపాయలు పెడుతుంది బుల్లెట్, 50,000 పెట్టినా 10,000 డౌన్ పేమెంట్ చేసినా బండి వచ్చే మనకి దానికి నంబర్ ప్లేట్ పెట్టి అలాంటి పర్సనాలిటీ పట్టుకొచ్చి షర్ట్ వేసి ప్యాంట్ వేసి కలర్ చూపెట్టి అదే హెల్మెట్ పెట్టి పెద్ద హార్డ్లీ 50,000 పని. అది 10,000 పెడితే నీకు EMI బండే వచ్చే అలా చేసిరొచ్చు అనుకుంటారా ఎట్లా అని చెప్పి కోడై కూస్తా ఉంది. ఇదొక అనుమానము. ఇన్ని రోజులు లేనిది ఇలా కనబడతా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఒక వైన్ షాప్ దగ్గర ప్రవీణ్ అన్న గారిని చూస్తే ఇంతకుముందు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒకటి వీడియో రిలీజ్ అయింది, ఆయన ఇట్లా ఒక గేమ్ ఆడుతూ దివాళీది, అక్కడ ఫోటో చూస్తే అక్కడ అదే షర్ట్ లో సన్నగా కనబడతా ఉన్నాడు వ్యక్తి.
అవును దాన్ని బట్టే కదా అక్కడ టోల్ గేట్ దగ్గర బండి మీద ఉన్నది వేరే అవునవును. వాడు అని చెప్పి దాన్ని పోల్ చేస్తాం. అవును. సో ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తా ఉంటే ఈ వ్యక్తి కొద్దిగా స్ట్రాంగ్ కనబడతా ఉన్నాడు. ఆర్మ్స్ అవును. గానీ, ఈ చెస్ట్ అవును. గానీ, ఇదంతా బాడీ. ఈయనకేమో బోన్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి ఆ షర్ట్ లో. అవును. అలాగా. రెండోది, ఇప్పుడు నేనేదైతే మీకు ఫోటో చూపెడతా ఉన్నానో ఈ షర్ట్ చూడండి, ఇది టైట్ కనబడుతుంది. అవును ప్రవీణ్ అన్న చనిపోయిన దగ్గర, ఇఫ్ ఐ హ్యావ్ దట్ ఫోటో ఐ ట్రై టు షేర్ యూ. ఇదిగోండి నేను అన్నట్టు ఈయన సన్నగా కనబడుతున్నాడు ఇక్కడ, అవును ఇలా కనబడుతున్నాడు. అవునవును ఇప్పుడు ఆ సీసీటీలో ఎవడైతే వచ్చి వైన్ కొంటా ఉన్నాడో, ఆ వైన్ కొన్నాడు వాడు పగడబందిగా కొద్దిగా బాడీ ఉన్నట్టే కనబడుతుంది. ట్రై చేశారు కవర్ చేయడానికి, ఓకే ట్రై చేశారు కానీ అది కవర్ కాదు. ఇక్కడ ఉంది ఈ షర్ట్ చూడండి, ఈ షర్ట్ చూడండి లూజ్ కనబడుతుందా అవును చనిపోయినప్పుడు. మీడియాలో ఉన్నవారు కూడా మిత్రులందరూ గమనించాలి. ఈ షర్ట్ చూస్తే ఇక్కడ ఇంకో చేయి బట్టి అంత గ్యాప్ ఏలాడుతుంది, లూజ్ గా ఏలాడుతుంది. అంటే ఇంత పై దాకా, అవును అంటే అది ఎలాస్టిక్ లూజ్ అయిందిరా అన్నట్టుగా అవును లూజ్ కనబడుతుంది. ఇప్పుడు ఈ వైన్ షాప్ లో ఎవడైతే కింద కూర్చొని ఉన్నాడో, లేకుంటే ఇంకా చూపెడతాను, ఇక్కడ కూర్చున్న వ్యక్తి షర్ట్ చూడండి పగడు బందిగా టైట్ కనబడుతుంది. అవును ఇక్కడ కూడా దొరికిపోయినట్టు కనబడుతుంది. అవును ఈ కిందే మీకు బాడీ చూపారు, ఈ కిందే మీకు ఆయన చనిపోయిన బాడీ ఉంది, ఇక్కడ ఓకే ఈ బాడీ చూడండి. షర్ట్ కలర్ కోసం నేను మీకు చూపెడుతున్నా. ఇక్కడ ఓకే, ఓకే. చనిపోయిన బాడీ షర్ట్ కలర్, ఇక్కడ ఈయన కూర్చున్న షర్ట్ కలర్, ఓకే. రెండు డిఫరెన్స్ ఉంది. ఇదేమో లైట్ కలర్ లో ఉంది, ఈ డార్క్ ఉంది. ఇక ప్యాంట్ చూస్తే డార్క్ లో ఉంది, ఇక్కడ అవును. ప్యాంట్ చూస్తే లైట్ కనబడతాను. అంటే ట్రై చేస్తున్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వారితో దగ్గర మనుషులతో మాట్లాడితే ఈ బ్యాగ్ ఎవరిదిరా అని చెప్పి ఈ బ్యాగ్ కోసం కూడా నేను మాట్లాడాను. బ్యాగ్ కోసం కూడా అడిగితే ఇలాంటి వీల్స్ ఉన్న బ్యాగ్ అయితే అన్నకి లేదు కదా అని చెప్పాను. ఇక్కడ వీల్స్ కనబడుతున్నాయి, టైర్స్ వీల్స్ ఉన్న బ్యాగ్ అన్నకి లేదు కదా అని చెప్పి అంటా ఉన్నారు. సో అగైన్ ఇక్కడ కూడా చాలా అనుమానాలు కనబడతా ఉన్నాయి. ఎవరు కవర్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఇంతగా డ్రామా చిత్రీకరిస్తా ఉన్నారు అనేది అనుమానం. చాలా మంది పాస్టర్లు కూడా చెప్పేది ఏంటంటే క్రైస్తవం మొత్తం ఇలాగే ఉంటుంది, పాస్టర్లు అందరూ ఇలాగే ఉంటారు, ఈయన తాగి చేశాడు, తాగి మాట్లాడని చెప్పి అమెరికా నుంచి కుమార్ అని ఒక వ్యక్తి ఇందాక ఒక వీడియో పెట్టాడు, పెట్టంటా ఉన్నారు మీ క్రైస్తవులందరూ ఇలాగే తాగి మాట్లాడతారని చెప్పి. అంటే దాన్ని చిత్రీకరించడానికి, క్రైస్తవం మీద మొత్తం బురద చల్లడానికి, ఇంతగా పేరున్న ఒక క్రైస్తవ నాయకుడిని ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చెప్పి, దాంతో దొంగలనే వారు తప్పించుకొని పోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ క్లూస్ ఇచ్చిపోతా ఉన్నారు, కానీ గవర్నమెంట్ ఎందుకు ఈ విషయంలో స్పందించట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మాకు ఆ బాధ కలుగుతా ఉంది, గవర్నమెంట్ ఇప్పటిదాకా ఎందుకు స్పందించట్లేదు. మేము కొంతమంది అనుమానితుల పేర్లు చెప్పిన తర్వాత కూడా గవర్నమెంట్ ఎందుకు వాడిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, వాళ్ళు ఇప్పటిదాకా కనీసం ఫోన్ కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళు ధైర్యంగా వచ్చి ఓపెన్ గా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీరు కెమెరా ముందు వచ్చేసి వాళ్ళ పేర్లు అనేది చెప్తా ఉన్నారు, ఆ పేర్లు వచ్చేసి మీకు అనుమానం కదా, సో అనుమానం అన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అలా పేర్లు అనేది వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయండి, ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఎందుకు పిలవలేదు? ఇప్పుడు మొన్న రాధా మనోహర్ దాస్ మీద ఎన్నో కేసులు చాలా మంది పెట్టారు, నేను కూడా కేసెస్ పెట్టాను. నోటికి వచ్చినట్టు వాగుతా ఉన్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి. అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఆయనకు థ్రెడ్ ఉందని ఆల్రెడీ తెలుసు కదా, సో తెలిసాక బండి మీద అంత లాంగ్ జర్నీ ఎందుకు చేశాడు సార్? ఆయన చాలాసార్లు ట్రావెల్ చేశారండి, ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నేను ఇందాక వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర మనుషులతో మాట్లాడితే, మళ్ళీ అది హోల్డర్ ఉంది కదా అంటే హోల్డర్ తో పనే లేదన్నా, ఆయన కార్ లో కూడా హోల్డర్ లేకుండా వెళ్ళిపోతాడు. ఆయన ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగి ఉంటాడు రాజమండ్రి, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయగలుగుతాడన్న, ఆ రూట్స్ అన్ని తెలుసా అన్నకే అని చెప్పాను. సో ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదుగా ఈ విధంగా జరుగుద్దని చెప్పి, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకి డ్రైవర్ ఉన్నాడు, ఆయనకి వెనకాల కార్లు ఉన్నాయి, ఒక కారు కాదు ఎక్కువ కార్లే ఉన్నాయి, ఆయనకి ఆఫీసులు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి. వాళ్ళ కుటుంబస్తులు చెప్పేది ఏంటంటే అక్కడ ఏదో ఆయన సమ్ బిల్డింగ్ ఏదో కొంటున్నాడు, కడుతున్నారు, ప్రాపర్టీ చర్చ్ ఏదో కట్టబోతా ఉన్నాడు, ఓ 3-4 days అక్కడ ఉండడానికి వెళ్తా ఉన్నాడు. అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ నాన్ స్టాప్ మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్ కి వెళ్ళబోతా ఉన్నారు. సో 3-4 days అక్కడ ఉండడానికి నాకు బైక్ ఉంటే అనుకూలంగా ఉంటుంది, కార్ అయితే ఊరులో తిరగలేను కాబట్టి అని చెప్పి బైక్ మీద వెళ్ళాడు. చాలా రోజులతో వెళ్తా ఉన్నా, ఆ బైక్ కూడా ఎక్కువ తీయడని చెప్పి అన్నారు. కొత్త బండి ఎక్కువ వాడరని చెప్పి తెలిసింది. సో మీరు ఎప్పుడైనా కలిసారా? కలవలేదు, నేను ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడేవాళ్ళం, కలుద్దాం అనుకున్నాక నా బిజీ బట్టి నాది, ఆయన బిజీ బట్టి ఆయన కలవలేదు. మామూలుగా ఫోన్ లో మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడే, అంటే మతం గురించి, ఎక్కువగా స్పిరిచువాలిటీ, ఆయన రాసిన బుక్స్ కోసము, ఆ బుక్స్ కోసం నేను ఆయన బుక్స్ కూడా నేను తెప్పించుకున్నాను,
ఆయన రాసిన బుక్స్ ట్రినిటీ మీద కానీ యెహోవా దేవుడా కాదా అని కొన్ని బుక్స్ రాసారు. ఆ బుక్స్ నేను తెప్పించుకున్నాను. దాంతో నేను దుబాయ్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఆయన దుబాయ్ రావాలని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నాడు. ఆ టైంలో మేము మాట్లాడుకునే వాళ్ళం. అలాగే ఫోన్లో ఆత్మీయత విషయాల కోసం మాట్లాడుకున్నాం తప్ప ఇంకా వేరేది రాజకీయంగా లేదా బిజినెస్ విషయాలు ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. అసలు ప్రవీణ్ ప్రగడాల గారు క్రిస్టియనా లేదంటే దళితుడా? ఎందుకంటే కొందరు క్రిస్టియన్ అంటారు, కొందరు దళితులు ఆయన అంటారు. క్యాస్ట్ మనకి ఎప్పుడు రివీల్ చేయలేదండి. క్యాస్ట్ Okay. ఎప్పుడు తెలియదు. మేబీ మైట్ బి ఒకవేళ దళితులు అనుకుంటే ఎస్సీ అయి ఉంటాడు, క్రిస్టియన్ గా అయినా అప్లై చేసుకుంటే బీసీసీ వస్తుంది. ఎస్సీగా ఉండి కూడా క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. బట్ అవును. యాజ్ ఫర్ ద గవర్నమెంట్ అది అంగీకరించారు. దానికోసం కాదు ఇప్పుడు అందరు పోరాటం చేసి ఎస్సీ రిజర్వేషన్స్ క్రైస్తవులకి ఎవరైతే ఎస్సీగా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, అది కంటిన్యూ చేయాలి. ఓకే. కులం మారితే మతం మారడు, మతం మారితే కులం మారడు అనే కాన్సెప్ట్ మీద యుద్ధాలు చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు అట్లా ఆలోచన చేస్తే మేబీ ఇఫ్ ఈజ్ ఎస్సీ ఓకే. యేసుప్రభుని అంగీకరిస్తే అది బీసీసీ కిందికి వస్తుంది. Hmm. సో ఆ కోణంలో ఆలోచిస్తే ఆయన దళితుడు వస్తున్నాడు, ఆ కోణంలో ఆలోచిస్తే ఆయన క్రైస్తవుడు వస్తా ఉన్నాడు. అలాగే ఇంకొకటి, ఆయన చనిపోయినప్పుడు వచ్చేసి చాలా మంది వచ్చారు కదా, సో వాళ్ళందరూ కూడా మత మార్పిడికి గురి చేసిన వాళ్ళే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని ఎవరిని గురించి మత మార్పిడి గురి చేసేవారు? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, చనిపోయినప్పుడు వచ్చిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ మత మార్పిడి గురి చేసిన వాళ్ళు అని చెప్పేసి, గురి చేసిన వాళ్ళ గురైన వాళ్ళ గురి చేసిన వాళ్ళు అన్నట్టుగా ఎవరిని గురి చేసిన వాళ్ళు? అక్కడికి వచ్చిన వాళ్ళు జనాలు ఎవరైతే వచ్చారో అందరు వాళ్ళందరూ- క్రైస్తవులు వచ్చారు అక్కడికి. అందరూ ఆయన ఫాలోవర్స్ వచ్చారు, అభిమానులు వచ్చారు, బాధలో వచ్చారు. మీరు అనేది అక్కడ మత మార్పిడి చేయడానికి వచ్చారని చెప్పి అంటున్నారు. లేదు ఇంత ముందుకు మత మార్పిడి అయిన వల్లే అక్కడికి వచ్చారు అని చెప్పేసి రాజ్యాంగం ఇచ్చింది కదండి హక్కు మనకి. మత మార్పిడి చేసుకోమని రాజ్యాంగం అని ఇచ్చింది. ఎవరి సొంతం ప్రకారం వారు, మనము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, దాంతో ఫ్రీడమ్ ఆఫ్ నీకు మతాన్ని మార్చుకునే హక్కు ఉంది నీకు. అవును. మనము ఎవరి మతాన్ని, ఇప్పుడు నాకు ఈరోజు క్రిస్టియానిటీ నచ్చలేదండి, ఇంతకుముందు హిందూగా ఉన్నాను, అవును. హిందుత్వంలో ఆత్మీయత స్పిరిచువాలిటీ కోసం నేను నేర్చుకునే కొన్ని అయితే దాంతో క్రైస్తవంలో ఇంకెక్కువగా నేర్చుకున్నాను చెప్పి నేను క్రైస్తవం వైపు వచ్చి ఉంటాను. ఈరోజు నాకు క్రైస్తవం నచ్చలేదు, రేపు అన్నా నేను ముస్లిమిజంలోకి వెళ్ళిపోయి ముస్లిజం తీసుకోవచ్చు, నేను మహమ్మదీగా మారొచ్చు. నాకు ఆ లిబర్టీ ఉంది కదా, ఇండియాలో లిబర్టీ ఉంది. దాని Okay. తప్పేముంది? మత మార్పిడి మతము మార్చడము, మత మార్పిడి చేయడము తప్పు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా మార్చండి అంటా నేను. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు కదా, ఓకే. క్రైస్తవులు మార్చండి. ఇప్పుడు జీసస్ ఇప్పుడు ఇట్లాంటి ఇక్కడికి విషయాలు వచ్చారు, ఒక్క నిమిషం అండి, జీసస్ ఇక్కడికి వచ్చారు, సో అందరినీ మార్చలే కదా, అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. ఆయన సువార్త ప్రకటించి కూడా వెళ్ళాడండి. ఆయనలో ఉన్న మార్పును బట్టి ప్రజలు ఈ రోజు ఆయన వెంబడించారు, ఆయనలాగా మారి ఉన్నారు. అప్పటిదాకా క్రైస్తవం లేదు కదా. క్రైస్తవులను వారు ఎప్పుడు పిలువబడ్డారు అంటే యేసు ప్రభు తర్వాత మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవులను వారు పిలువబడ్డారు. ఎందుకురా క్రైస్తవం అనే పేరు వాళ్ళకి వచ్చిందంటే క్రీస్తుని వెంబడించారు కాబట్టి వాళ్ళు క్రీస్తు అనుచరులు. అలాగా క్రిస్టియన్స్ అని చెప్పి పేరు ముద్రపడింది. అంతకుముందు యేసు ప్రభుకు ముందు క్రిస్టియన్స్ అనే వారు లేరు కదా. రకరకాల మతాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. యేసు ప్రభు తర్వాతనే క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన 600 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ ప్రవక్త అనే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన తర్వాతనే ముస్లిమిజం అని స్టార్ట్ అయింది. అప్పుడే కదా ఖురాన్ అనేది వచ్చింది, అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా ఇంకొక విషయం క్రిస్టియానిటీ కూడా వస్తుంది. ముస్లిమిజం లేదు. ఇంకొక విషయం ఏమొస్తుందంటే, ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం ఇద్దరు ఒకటే, బైబుల్ ఖురాన్ కూడా రెండు ఒకటే అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒకటి కాదు బైబిల్లో నుంచి ఖురాన్ కాపీ కొట్టిరు అంటాను నేను. బైబిల్లో ఉన్న మళ్ళీ వివాదం విషయాలు అవుతుంది. 100% ఇట్లాంటి వివాదాల వల్లనే వాళ్ళకు కూడా తెలుసు అండి. వివాదం ఏముంది, ఇలా కాంట్రవర్సీ ఏముంది వాళ్ళకు కూడా తెలుసు. 19th చాప్టర్ మరియం అని చెప్పే ఉంటుంది. మొహమ్మద్ ప్రవక్త గారి కోసం కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభు వారి కోసమే ప్రస్తావన ఉంది అక్కడ. బైబిల్లో ఉన్న ప్రతి పేరు అక్కడ కనబడతా ఉంటది. మనమేమో దావీద్ అంటాము తెలుగులో, వాళ్ళు దావూద్ అని చెప్పంటారు. ఓకే. మనం అబ్రహాం అంటాము, వాళ్ళు ఇబ్రహాం అని చెప్పంటారు. వాళ్ళు లాంగ్వేజ్ మార్చుకున్నారు తప్ప యేసు ప్రభు ముందా లేకుంటే మొహమ్మద్ ప్రవక్త గారు ముందా అంటే యేసు ప్రభు వారే కదా ముందు. ఓకే. ఆయన చెప్పిన మాటలేగా ముందు. ఓకే. వాళ్ళు దాని ప్రకారం ఆలోచన చేస్తే దీనిలో ఉన్నది అలా కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కాపీ కొట్టలేదు. పైనుంచి గాబ్రియెల్ దూత వచ్చి మా మొహమ్మద్ ప్రవక్తకి ఆయన ఇక్కడ ఆ బొర్రల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బొర్రల ఇన్సెల్స్ ఏమంటారు కొండల్లో లోయల్లో దాంట్లో బొర్రల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గాబ్రియెల్ దూత వచ్చి ఆయనకు ప్రత్యక్షమై ఆ ఖురాన్ ఇచ్చేళ్ళిందని చెప్పి అంటారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అది. ఓకే. కానీ ఏ క్రైస్తవుడు కూడా ఒప్పుకోడు దానికి. బైబిల్లో ఉన్నాయి అన్ని అలా కనబడతా ఉంటాయి కాబట్టి కాపీ పేస్ట్ మొహమ్మద్ ప్రవక్తనే ఆయన కాపీ పేస్ట్ చేశారని చెప్పి ఎవరైనా చెప్తారు. అది కామన్ సెన్స్. సమాజంలో వచ్చేసి క్రిస్టియన్స్ ని గొర్రెలు అని చెప్తారు. సో అసలు ఎందుకు ఆ విధంగా పిలువబడుతున్నారు? ఇప్పుడు నేను చాలాసార్లు కూడా ఈ విషయం నేను చెప్పానండి, చాలా మీడియాలో కూడా ఏమన్నానంటే గొర్రెలు అని అంటే అది మా ఆత్మీయ భాష, మా కుటుంబంకి సంబంధించిన విషయం అని చెప్పి అంటాను. వారు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు, రే అని చెప్పి పిలుస్తాను నేను. నా భార్య ఉంది లేదా మీ భార్య ఉన్నారు, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు, వసై అని చెప్పి పిలుస్తాను, ఏమే అని చెప్పి పిలుస్తాను. ఎవరు? నీ భార్యని. ఇప్పుడు బయటోడు ఎవడో వచ్చి ఏమే అని అంటే ఊరుకుంటావా? బయటోడు ఎవడో వచ్చి ఎరా అని అంటే ఊరుకుంటావా?
తండ్రి కొడుకుని ఏమరా బలిసిందా అని చెప్పి ఆయన కోపం వచ్చినప్పుడు అనవచ్చు. బయటోడు వచ్చి ఏమరా బలిసిందా అని అంటే ఒప్పుకుంటామా? అలాగే మా యేసు ప్రభు వారు మమ్మల్ని గొర్రెలుగా, ఆయన మా కాపరిగా మేము పోల్చుకున్నాము. మా పాస్టర్ గారు లేదా మా కుటుంబం, క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా అలా పిలిచి అలా సంబోధించినా మేము పెద్దగా సీరియస్గా తీసుకోమండి. అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. అది నువ్వెవరో బయట నుంచి వచ్చి రే గొర్రె అని పిలిస్తే అది మేము ఎట్లా ఒప్పుకుంటాం? అది కరెక్ట్ కాదుగా, అది కరెక్ట్ కాదు కదా అంటాను నేను. ఇప్పుడు నువ్వు మా గోమాత మా అమ్మ అని చెప్పి అంటావు, నేనేమని పిలవాలి? నేను అన్నది కాదు కాదు. గోమాత వచ్చి నా తల్లి, గోని తల్లి అయితే నువ్వెవరివి? కొడుకువి. గోపుత్రుడా అని నేను పిలవాలా? ఆవు పుత్రుడా అని పిలవాలా? బర్రె పుత్రుడా అని పిలవాలా? అన్ని పంది కూడా మనకి వరాహి దేవుడే, కుక్క కూడా భైరవుడు దేవుడే, ఎలుక కూడా దేవత దేవుడే, మనకి పాము కూడా దేవుడే. నేను ఎవరిని ఏమనట్లేదు, దేవుళ్ళే. మళ్ళీ పశు కొడక అని పిలవాలా? జంతువుల కొడక అని పిలవాలా? ఏమని పిలవాలి? అలా పిలిస్తే బాగుంటుందా? ఇంకా రకరకాలుగా పిలవచ్చు, బుక్కుల బట్టి లేకుంటే సబ్జెక్టుని బట్టి. మనం ఎప్పుడు పిలవలేదే, ఎప్పుడు ఏమి అనలేదే, మళ్ళీ నీకెందుకంత నోటి జాస్తి అని చెప్పి అంటాను నేను. ఎవరు పిలవరండి, ఏ హైందవుడు కూడా పిలవడు. మీరు మొన్న చూస్తూ ఉంటే కరుణాకర్ కూడా మాట్లాడుతూ ఉంటే ఆ కమెంట్స్ కూడా పిచ్చ బూతులు తిడుతూ ఉన్నారు కింద. కరుణాకర్ కూడా ఫస్ట్ నువ్వు చస్తే బాగుంటుందిరా అని చెప్పి తిడుతూ ఉన్నారు. వాస్తవం నేను మాట్లాడేది. ఆ కింద కామెంట్లు చూడండి, మీ వల్లే రా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని హైందవ సోదరులు అంటా ఉన్నారు. అందరు హైందవులు అలా ఉంటారని కాదుగా. 90% హైందవులు మంచోనండి, సెక్యులర్ భావాలతో ఉన్న వాళ్ళు. ఓ 10% ఉన్నాయి కొన్ని ముఠాలు. ఆ ముఠాలంతా ఇక్కడ గలిబిలి చేసి పాడు చేస్తా ఉన్నాయి. నేను హైందవ సోదరులకు కూడా అదే వినిపించుకునేది ఏంటంటే, అన్నా తమ్ముళ్ళుగా శస్యశ్యామలుగా ఉన్న మన భారతదేశము, అందులో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నువ్వు నేను అన్నా తమ్ముడుగా పెరిగాం. నువ్వు హిందువి, నేను క్రిస్టియన్వి, ఆయన ముస్లింగా, ముగ్గురుగా పెరిగాం. మనకేమైనా ఉంటే చిన్న మాట అరే పోనీ లేరా, అరే పోనీ 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 అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇది తెగుతలేదని చెప్పి, ఇది మండట్లేదని చెప్పి పైనుంచి పట్టుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా అని చెప్పి అంటా ఉన్నాను నేను. ఎందుకు ఈరోజు తెలంగాణ, ఆంధ్రాలో నేను మొన్న గుడివాడ ప్రాంతానికి వెళ్తే కూడా, గుడివాడ ఒక ఊర్లోకి వెళ్తే అక్కడ యూపీకి సంబంధించిన వ్యక్తులు కనబడ్డారండి. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. కొన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఊర్లోకి వెళ్తే కూడా నార్త్ కి సంబంధించిన వ్యక్తులు కనబడతా ఉన్నారు. ఆ ప్లంబర్ దుకాణాలు అని చెప్పి, పానీపూరీలు అని చెప్పి. ఎవరు వీళ్ళంతా ఎందుకు వస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తా ఉన్నారంటే, పగాడుబందిగా స్ట్రాటజీ ఒకటి నడుస్తా ఉంది ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో మంట పుట్టించాలి, మతాల మధ్య, కులాల మధ్య గొడవలు పుట్టించాలి. దాన్ని బట్టి మేము ఎన్కాష్ చేసుకోవాలి, దాన్ని బట్టి మేము రాజకీయ లబ్ధి పొందాలి అనేది ఒకటి కుట్ర కనబడతా ఉంది. అందుకే నార్త్ నుంచి మొత్తం నింపుతున్నారు, డంప్ చేస్తా ఉన్నారు. దాన్ని బట్టి ఏం జరుగుతా ఉందంటే, నీవు నేను ఇద్దరం ఒకరికొకరు తెలుసు కాబట్టి కొట్లాడుకోలేము. అందుకే బయట నుంచి వచ్చి వాడు ఎవడో మొన్న ఒకడు కల్లు సింగ్ అనుకుంటా, వాడు హిందీ వాడు, ఓల్డ్ సిటీ నుంచి, వాడు కొత్తగా బయలుదేరే మధ్యలో నేను అక్కడ ట్యాంకర్ పట్టుకున్నాను, ఇక్కడ లారీ పట్టుకున్నాను అని చెప్పి. ఏ ఒక్క తెలుగు హిందూ నా సోదరుడు ఎక్కడైనా ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారా? వీడెవడు కొత్తగా వచ్చాడు? హిందూ సమాజము, హిందూ మిత్రులు కూడా, సోదరులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనమంతా అన్నా తమ్ముల్లాగా ఉంటే, ఇట్లాంటి నా కొడుకులు బయట నుంచి వచ్చి వాళ్ళు పుల్లలు పెట్టి అగ్గిరాజేసి ఇక్కడ అన్నా తమ్ముల్లా కలిసిన వారి మధ్యలో చిచ్చులు పెడతా ఉన్నారు. ఈ రోజు ఇదే కారణము, బయట నుంచి వచ్చిన వాళ్ళే చంపేశారని చెప్పి క్లియర్ గా ఎవిడెన్స్ ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను కాదు, బహుశా చూసా ఉంటారు, అన్ని టీవీ ఛానల్స్ లో కూడా వచ్చింది. ఇప్పుడు అక్కడ కొట్టి చంపేసిన తర్వాత ఇందాక నేను చెప్పింది ఏమో 2 days 3 days ముందు జరిగిన విషయం గురించి. ఒకళ్ళు ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే, కొట్టి చంపేసిన తర్వాత షెట్ వేసుకొని ఆయన క్లియర్ గా చెప్పేస్తున్న, బట్టలంతా ఇప్పేసి వాడు వేసుకొని వాడు అక్కడ పోయి బండి పడేసి శవాన్ని పడేసి అని చెప్పి. ఆ వేసుకున్న వ్యక్తే పోయి వైన్ షాప్ లో మళ్ళీ వైన్ తీసుకోవడానికి అవకాశాలు లేవా? అదే కలజోడు పెట్టుకుని ఉంటాడు, అదే హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు. ఆయన ఫోన్ ఆల్రెడీ లాక్కున్నారు, ఫోన్ భయపెట్టి ఏం చేశారు, పిన్ను తీసుకొని ఉంటాడు, తీసుకొని చేసి దాన్ని చిత్రీకరించే అవకాశాలు లేదా అంటాను. ఈ స్టేట్మెంట్ మీద నేను చెప్పట్లేదు, ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. నేనేమో ఇందాక ఏమన్నానంటే, ఈ స్టేట్మెంట్ రాకముందుకి అక్కడ ఉన్న వ్యక్తి పర్సనాలిటీ కూడా డిఫరెన్స్ కనబడతా ఉంది. ఆ హెల్మెట్ మీద కూడా జావా అనే స్టిక్కర్ కూడా కనిపించట్లేదు. కొంతమంది ఏమో అయి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏదైతే చేసి ఉన్నారు, నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా ట్రై చేశాను, బట్ వాళ్ళు ఫోన్ లేపట్లేదు. పక్కన ఉన్న వారితో ట్రై చేశాను, వాళ్ళు కూడా చేస్తుంటే కూడా లేపట్లేదు. నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన ఫోన్ పే జీపే చేసి ఉంటాడుగా, ఇప్పుడు అక్కడ ఆ స్టేట్మెంట్ ఉంటదిగా, ఫ్యామిలీ వారికి ఆల్రెడీ మెసేజ్ అయినా వచ్చి ఉండాలి. ఒక మెసేజ్ రాకపోయినా ఇప్పుడు భార్యకో పిల్లలకో ఆయన పిన్ నెంబర్ తెలిసి ఉండొచ్చు. ఒకళ్ళు SBI అంటే ఆ SBIకి లాగిన్ అయిపోయి పిన్ నెంబర్ కొట్టి ఆ రోజు కరెక్ట్ 10 కి ఆయన ఎక్కడ చేస్తాడో చూస్తే తెలిసిపోద్ది కదా.
మరి ఇంట్లో ఆ వాళ్ళైనా ఆధారాలు ఎందుకు బయటకు పెట్టట్లేదు ఇంకా ఇంట్లో వాళ్ళైనా ఎందుకు స్పందించట్లేదు దాని మీద, అంటే చేయలేదని? ఇంట్లో వాళ్ళు ఇంకా వాళ్ళు వదిలేసుకున్నారండి. ఓకే. ఇప్పుడు ఆమెనే డైరెక్ట్ గా వచ్చి చెప్తా ఉంది భార్య, ఐ ఫర్గివ్డ్ అని చెప్పి అనేస్తా ఉంది. వాళ్ళు ఆల్రెడీ అంటే ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి కదా, అంటే పిల్లలు ఉన్నారు. క్యారెక్టర్ అనేది బ్యాడ్ అయిపోతుంది కదా, సో దాన్ని బట్టి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదు, యూఎస్కి వెళ్ళిపోయారు కూడా మాకు తెలియదు, ఏంటో విషయం మాకు తెలియదు. అంటే క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది కాబట్టి అది కాదు. స్పందించాలి, వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటది కదా. అప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి ముందుకు మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఫ్యామిలీ వారు వచ్చి మాట్లాడితే. మీరైనా కలిసి వెళ్ళి ఏదైనా ఒకసారి చూపించండి అని చెప్పేసి ట్రై చేశాను నేను, అదే ఫోన్లు చేశాను. ఇప్పుడు అక్కడ ఇంటి దగ్గర కూడా పంపిస్తే ఇంటి దగ్గర కూడా వాళ్ళు లేరు, ఆ ప్లేస్ లో లేరు, ఫోన్లు అందుబాటులో లేదు, ఎక్కడున్నారు ఎవరికి తెలీదు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా అలిగేషన్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ అలిగేషన్ లో చెప్పుడు నిజమైతే ఈ 6 రోజుల నుంచి జరుగుతున్న డ్రామా మొత్తం అదే అని చెప్పి మనుషులు అనుకోవాలా? ఇప్పుడు ఇది అంత డ్రామా చేస్తా ఉన్నారు, అది ఎవరిని నమ్మించడానికి? అది హైందవ సమాజాన్ని నమ్మించడానికి అయితే కాదు అది. ఎందుకంటే దానిలో కొంతమంది ఆల్రెడీ సంకలు గుద్దుకుంటా ఉన్నారు ఆయన చనిపోయాడు అని చెప్పి. ఇప్పుడు ఎవరిని నమ్మించడానికి, ఎవరిని కూల్ చేయడానికి? అది క్రైస్తవుల కోసమే కదా, క్రైస్తవుల్ని ఆ కేసు తప్పదూర పట్టించడం కోసమే అది. దీని మీద ఇక్కడ ఉన్న అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు నాకు తెలియదు. ఇక్కడ ఉన్న మేధావి వర్గం ఎందుకు స్పందించట్లేదో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదో నాకు తెలియదు. వాళ్ళు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒక దేవుడి మీద అట్లా ఆరోపణలు కానీ లేదంటే ఎలిగేషన్స్ కానీ ఇట్లా చేస్తూ మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ దేవుడి మీద ఏంటి అలిగేషన్? రాముడి మీద మాట్లాడారు కదా. అవును, ఏమని మాట్లాడారు? అది రాముడు వచ్చేసి సీత కోసం వెళ్ళలేదు, సమాజంలో ఈ విధంగా మాట్లాడుతారు, అదన్నిటిని చూపెడతాను. ఇప్పుడు మీడియాలో మీకు ఒకటి చూపెడతాను. యుద్ధకాండము, రామాయణము యుద్ధకాండము 2వ సంపుటము. ఓకే, ఇప్పుడు ఆయన మాట్లాడింది మీరు ఏదైతే అన్నారో అది నేను చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడాను. నా దగ్గర ఆల్రెడీ దానికి కావాల్సింది, మీకు కావాల్సినది ఇక్కడే ఉంది. సంస్కృతం నుంచి ట్రాన్స్లేషన్తో పాటు మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను, మీరు షేర్ చేయండి. దీనిలో క్లియర్ కట్గా శ్రీరాములు వారే సీతమ్మాదేవితో డైరెక్ట్గా ఏమని అంటాడంటే, నీ ఇష్ట ప్రకారము లక్ష్మణుని సంరక్షణలో కానీ భరతుని సంరక్షణలో కానీ ఉండుటకు నిశ్చయించుకునము. దాంతో మళ్ళీ కింద ఇంకో మాటలో, సీత శత్రుఘ్ని సంరక్షణలో గాని సుగ్రీవుని సంరక్షణలో గాని రాక్షసుడైన విభీషణుని సంరక్షణలో గాని ఉండుటకు నిశ్చయించుకునము, లేదా నీకు ఇష్టం వచ్చినట్లు చేయము. ఇది ఎవరన్నారండి ఈ మాట? డైరెక్ట్ రాములు వారే సీతమ్మ వారితో, నువ్వు ఎవరి సంరక్షణలో అంటే నువ్వు ఎవరి దగ్గర, ఎవరి అండర్లో, ఎవరి సెక్యూరిటీలో ఉండాలనుకుంటున్నావో నువ్వు వారితో ఉండు అని పేర్లు కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఇది కొద్దిగా వర్డింగ్స్ డిఫరెన్స్ గా ఉంటాయి కాబట్టి, సంస్కృతి నుంచి కొద్దిగా డిరైవ్ అయింది కాబట్టి ట్రాన్స్లేషన్. ఆ ఒక వీడియోలో 3 వ్యక్తులు కనబడతా ఉంటారు ప్యానెల్లో. ప్రవీణ్ గారు ఏమో ల్యాప్టాప్ పట్టుకొని మైక్ పట్టుకొని చర్చి లోపల, ఆయన పక్కన మధ్యలో ఒక యాంకర్, ఇటువైపు ఆయన పేరు ఏదో ఉంది, కళ్ళు ఆయనకు ఉండవు, ఈజ్ అ బ్లైండ్ పర్సన్, ఆయన కూడా ఈజ్ వన్ ఆఫ్ ద వక్త అక్కడ. ఆయన ప్రవీణ్ గారు మధ్యలో యాంకర్ అనుకుంటా, 3 కూర్చొని ఉంటారు. ఆయన ఎల్లో షర్ట్, బ్లూ షర్ట్, ఈయన మెరూన్ షర్ట్ వేసుకొని. అయితే ఈయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, కరుణాకర్ సుగుణ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఏంటంటే, బైబిల్ గ్రంథంలో స్త్రీల పక్షాన వివక్ష ఉంది, యేసు ప్రభు వారు ఒక స్త్రీకి డౌట్ వచ్చిందంటే రాళ్లతో కొట్టి చంపాలి, లేకపోతే ఆవిడకి బూడద తాగించాలని చెప్పి మీ బైబిల్ గ్రంథంలో ఉంది కదా అంటే, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఎందుకురా యేసు ప్రభు బూడద తాగించమన్నాడు అంటే, అప్పట్లో ఉన్న ఏదైతే యూదుల ఆచార ప్రకారంగా లేకపోతే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలనేది స్త్రీని రక్షించడం కోసము తిరిగి మళ్ళీ బూడద తాగించి అనే కార్యక్రమాన్ని పెట్టి అప్పుడు అక్కడ నీతి నిజాయితీ తెలిసిపోతున్న అలాగా ఆపి అని దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, దాని తర్వాత ఈయనేమనంటే మీ గ్రంథాల్లో కూడా స్త్రీల కోసం వివక్ష ఉంది. ఏ విధంగా వివక్ష ఉందంటే, సీతమ్మాదేవిని ఇలాగా రాములు వారు ఇలా అన్నారు, నేను చెప్తాను నా ఓన్ వర్డింగ్ లో, ఆయన అన్న మాటని నా తెలంగాణ భాషలో నేను చెప్తానని, లక్ష్మణుడు లేకుంటే సుగ్రీవుడు లేకుంటే ఇంకా భీష్ముడు ఎవరుంటే ఎవరితో వెళ్ళాలంటే వారితో నువ్వు వెళ్ళొచ్చు. అర్థం ఉందా లేదా మీకు? ఇప్పుడే చదివి చూపెట్టాను, ఇది మీరు దయచేసి వేయండి. ఎందుకంటే ఒక మనిషిని తప్పుగా చూపెట్టడం చాలా తప్పది. ఇక్కడే ఉందండి, రామకాండంలో ఉంది ఆల్రెడీ క్లియర్గా, ఇది ఇక్కడే ఉంది, ఇది చదువుతున్నాను నేను. పైనేమో సంస్కృతంలో ఉంది, దాని కింద మళ్ళీ చూస్తా ఉంటే తెలుగులో తర్జుమా కనబడతా ఉంది. రాములు వారు సీతమ్మను అనుమానించి రాములు వారు సీతమ్మను అవమానిస్తే, ప్రవీణ్ పగడాల గారు సీతమ్మను అవమానించారు, రాములు వారిని మీద తప్పుడు నిందేశారని చెప్పి ఈ వెనకాల ఉన్న కొంతమంది దొంగ బ్యాచ్లు ఆయనని భూతత్వం చూపెడతా ఉన్నారు.
రాముల వారు అవమానించారు కదా, రాముల వారు కదా Okay. ఇన్సల్ట్ చేసింది సీతమ్మ వారిని క్లియర్ గా. నువ్వు ఎవరితో వెళ్ళాలనుకుంటే, ఎవరి సంరక్షణలో వెళ్ళాలంటే వారితో నువ్వు వెళ్ళు, నాకు సంబంధం లేదు, నాకు వద్దని చెప్పి ఆయన చెప్తున్న మాటలు ఇది. క్లియర్ గా పుస్తకాలు ఉన్నాయి, చదివితే కదా, పుస్తకాలు చదివితే కదా వాస్తవాలు తెలిసే. పుస్తకాలు ఈయన చదువుతున్నాడు అని చెప్పి ఈయన గొంతు కోసారు. ఆ రోజుల్లో మనం చూస్తా ఉంటే వేదాలు చదివారు లేదా వేదాలు విన్నారని చెప్పి విన్నవాని చెవులేమో సీసం పోసారు, Okay. చదివిన నాలుకలేమో కోసారు. ఒక దళితుడు గుర్రం ఎక్కడని చెప్పి గుర్రం ఎక్కినందుకు వాణి కొట్టి చంపారు, నీళ్ళు తాగాడని చెప్పి కొట్టి చంపారు, బుల్లెట్ మీద నడిపాడని చెప్పి కొట్టి చంపారు. ఈరోజు క్రైస్తవులు ఉండరు, ముస్లిం ఉండరు అండి, మొత్తం హైందవులే ఉంటారు ఇండియా మొత్తం. ఏమవుతుందో తెలుసా అప్పుడు? అరే నీ కులం ఇది, నా కులం అని కులాల మీద కొట్టుకొని చేస్తా ఉంటారు. మొన్నే మనం చూస్తా ఉంటే చిత్రగుప్త అని చెప్పి ఒక ఛానల్ ఉంటే బండి సంజయ్ కోసం మేము మాట్లాడానని చెప్పి హిందువులే మళ్ళీ ఓకే బండి సంజయ్ మనుషులు వచ్చి మా బండన కోసం మాట్లాడతారని చెప్పి మొత్తం చీరలు గీళ్ళని ఎత్తి పగలగొట్టారు. 253 దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు ఉన్నాయి. ఇదే ఇండియా మొత్తం క్రైస్తవ దేశంగా మారిపోద్ది అని చెప్పి అంటా ఉన్నా. మారిపోతే ఏమవుద్దా అంటా నేను. మారిపోతే మంచే కదా. Okay. క్రైస్తవులు ఏం చేస్తారు? మంచిగా చేసేది. అమెరికా ఉంది ఇప్పుడు, వాడు ఎందుకు సంకనాకడానికి పోయాడా అంట నేను. కుమార్ గారు డబ్బులు అడుక్కోవడానికి పోలే, అమెరికా వాళ్ళని తిడతా ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళని తిడతా ఉంటాడు, ఫారెన్ వాళ్ళని తిడతా ఉంటాడు, ఫండ్లు వస్తున్నాయని తిడతా ఉంటాడు. మళ్ళీ ఇటు పోయి అడుక్కునేది కాదు అక్కడ అమెరికాలో. అమెరికా ఉందండి, ప్రతి ఒక్కరు అమెరికాని ఎందుకు చూస్తా ఉన్నారు? ఇట్స్ క్రిస్టియన్ నేషన్ కాబట్టి. యూకే ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఎందుకంటే చూస్తూ ఉన్నారు అవి అభివృద్ధి దేశాలని చూస్తారు. అభివృద్ధి దేశాలని చెప్పి. క్రైస్తవ దేశంగా ఇండియా మారితే ఇండియాలో ఉన్న హైందవులకే మంచిది అంటా నేను. నేను పిలుపునిస్తా ఉన్నా, ఇండియాని క్రైస్తవ దేశంగా మార్చండి. మారుస్తే ఇండియా బాగుపడుతుంది. క్రైస్తవ దేశం ఎందుకు మార్చాలి? ఇది వచ్చేసి ఫస్ట్ నుంచి మన హిందూ దేశమే కదా. అదే వాళ్ళంటా ఉన్నారు కదా, హిందూ రాష్ట్రంగా మారుస్తాం దీన్ని, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తాము. Okay. క్రైస్తవులు పెరిగిపోతా ఉన్నారు, మత మార్పిడి జరిగిపోతా ఉంది, చాప కింద నీళ్ళగా. అదే పోనీ అబ్బా, పోనీ హత్యలు మానేస్తారా? క్రైస్తవులు హత్యలు చేస్తున్నారా? గొడవలు పడతా ఉన్నారా? తాగుతా ఉన్నారా? ఆయనే టెస్ట్ మనీ ఇస్తా ఉన్నాడు కదా ప్రవీణ్ అన్న. ఒకప్పుడు నేను డ్రగ్గిస్ట్, ఒకప్పుడు నేను తాగేవాడిని, ఒకప్పుడు బాబులు పట్టుకున్నా, ఒకప్పుడు మర్డర్లో ఉన్నా, ఒకప్పుడు కొట్టాను, ఒకరిని తీసుకొని చెట్లో పడేశాను. ఈరోజు అవన్నీ చేయట్లేదు. ఎందుకో? బైబిల్ నన్ను మార్చిందని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పోలీసు వాళ్ళు మార్చని క్రిమినల్స్ ని బైబిల్ మారుస్తా ఉంది. ఇది మంచిదా చెడు? ఆ బైబిల్ సమాజానికి అవసరం లేదా? ఓకే అలాంటి వ్యక్తిని ఈరోజు గొంతు నొక్కేశారు కదా. ప్రతి ఒక్కరికి తెలిసింది 100% హత్య అని చెప్పి. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఏపీ ప్రభుత్వంతో పోలీస్ డిపార్ట్మెంట్ తో ఏమైనా మాట్లాడారా? మాట్లాడితే ఏం మాట్లాడారు? వాళ్ళు నేను ఏమన్నా? అక్కడ డీసీపీ గారికి నాకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో నా దగ్గర ఉన్నాయని పంపించాను. పంపించిన తర్వాత ఇప్పుడు ఈయన రాజ్ బోడా అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఏదో వీడియో పెట్టాడో దాంతో పరిపూర్ణమైన నమ్మకం కూడా మాకు కలగట్లేదు, రావట్లేదు. ఏం జరుగుతుంది, ఏది వాస్తవం? ఇక్కడ చూస్తా ఉంటే ఇన్ని డేస్ డిలే అయిపోతా ఉంది, ఇప్పటిదాకా ఒక రిపోర్ట్ ఇవ్వలేకపోయి ఉన్నారు. ఆయన చెప్పింది వాస్తవమేనా? ఇక్కడ ఓకే ఈ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు. మరి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ని బట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా నాకు అర్థం కావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడింది ఏంటి మీతో? నేను మాట్లాడలేదండి. నేను ఆయన నంబర్కి నేను వాట్సాప్ చేశాను. నా దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు, డిఎస్పీ గారు ఎవరైతే దేవ గారు ఉన్నారో వారి నంబర్కి నేను కొన్ని వాట్సాప్ ఆధారాలు, వాళ్ళే చెప్పారు కదా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాకు పంపండి అని చెప్పి. ఆ ఎవిడెన్స్ నేను పంపాను. మాకు కావాల్సిన మిత్రులంతా పోయి కలిశారు, మాట్లాడారు, వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఆ వీడియో చూస్తూ ఉంటే అది ఏ పార్టీది అనేది ఎక్కడ సీసీటీవీలో కూడా ఆయన ముఖం చూపించట్లేదు. అంత బ్లాక్ గా కనబడుతుంది. పర్సనాలిటీ పట్టుకుంటే పర్సనాలిటీకి మ్యాచే లేదు అసలు. ఏమని చెప్పాలి? ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన ఒక వైన్ షాప్ ఫుటేజ్ కూడా చూస్తే ఆయన ముఖమే కనిపించట్లేదు అక్కడ. ఆయన పర్సనాలిటీ లాగానే లేదు అక్కడ. ఆయన ఫోన్ గ్రే కలర్ అని చెప్పి అంటారు, అక్కడ చూస్తే బ్లాక్ కలర్ కనబడుతుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడతాడు ఆయన. ఇప్పుడు ఆ బయట సీసీటీవీ ఫోటో తీయండి. ఇప్పుడు లోపల ఉన్నది బయట కూడా ఉంటుంది కాబట్టి ఏ బండి మీద వచ్చాడు, ఏ బండి ఎక్కడ, ఫోటో తీయండి. ఇప్పుడు ఆయన సుబ్బారావు గారు ఎస్ఐ గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, విజయవాడ దగ్గర ఆయన పడిపోయాడు అని చెప్పి ఆ ఫోటో ఆయన నేనే తీశానని చెప్పి అంటా ఉన్నాడు. అక్కడ సీసీటీవీ తీయండి, పడిపోయాడు అని చెప్పి. ఇంకో దగ్గర ఎక్కడ పడిపోయారని చెప్పి అంటా ఉన్నాడు. ఆ సీసీటీవీలు కూడా తీయండి, ఫేస్ చూపించండి. పడిపోయారు ఈయన అని చెప్పి ఫేస్ కవర్ చేస్తే అక్కడ పెట్టి డ్రామా చేసి కేసు క్లోజ్ చేయాలని చెప్పి కనబడుతుంది తప్ప ఫేస్ ఎక్కడ కనబడుతుందో ఫేస్ ఒక్క దగ్గర కూడా తీయకుండా ఉంటాడు ఆయన. అవును, అన్ని చోటేమో బ్లాక్ కలర్ మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఫోటో తీసిన దగ్గరేమో వైట్ కలర్ మాస్క్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అక్కడేమో షర్ట్ టై కనబడతా ఉంది, షర్ట్ కలర్ వేరే కనబడతా ఉంది. ఆ బుల్లెట్ కి ఏమో అక్కడ హోల్డర్ కనబడతా ఉంది. ఇవన్నీ అనుమానాలు కావా? ఆ బుల్లెట్ అయింది కాదని చెప్పి మాకు కనబడుతుంది. ఆ షర్టు ప్యాంట్ అయింది కాదు. ఆ ముఖం చూద్దాం అంటే ముఖం కనబడట్లే. ఆ ఒక వైన్ షాప్ దగ్గర చూస్తే ఇక్కడ ఏమో జావా అనే స్టిక్కర్ చనిపోయినా కనబడుతుంది. ఇక్కడ జావా స్టిక్కర్ లేదు. దొంగలు దొరికినట్టేగా అక్కడ.
ఖచ్చితంగా దీన్ని చాలా క్రిమినల్ మైండ్తో క్రిమినల్ లాయర్స్ కూడా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి ఆయన బోడ గారు చెప్తా ఉన్నారు. దాన్ని మేము అనుకోవాలా ఆ విధంగా ఇంత క్లియర్ కట్గా పగడబందిగా ఒక మనిషిని యాక్సిడెంట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అజయ్ బాబుని కూడా ఇట్లా చేస్తామని చెప్పి చేస్తారండి అని మాట్లాడుతున్నారు కదా, చేస్తారు. దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? చూసి ఎంతో మందిని చూడలేదా ఇప్పటికి మనం? కర్ణాటకలో పక్కన గౌరీ శంకర్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ ని కాల్చి చంపారుగా, మాట్లాడుతూ ఉందని చెప్పి. మణిపూర్ని చూస్తూ ఉంటే బీజేపీ సీఎంఏగా ఈరోజు రిజైన్ చేసి ఆయన దిగిపోయినాడు. దేనికోసం దిగిపోయాడు అంటే కోర్టులో కేసు నడుస్తోంది, ఆడియో లీక్ అయిందని చెప్పి ఆయన ఒప్పుకొని రిజైన్ చేసి బయటకు వచ్చాడు. మణిపూర్లో మొత్తం అల్లర్లకు కారణము, ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించడం కారణము బీజేపీ సీఎం అని చెప్పి ఆయన రిజైన్ చేసి దిగిపోయాడు. జగమెరిగిన సత్యం ఇది, ప్రపంచం అంతా కూడా కూస్తూ ఉంది. మన అమిత్ షా గారు దాని మీద మోడీ గారు ఏం స్పందించలేదు. మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు, కొన్ని రోజులు కంటిన్యూ చేయరా ఆయన అని చెప్పి మళ్ళీ ఆయన బీజేపీ సీఎం గానే కంటిన్యూ అవుతా ఉన్నాడు. అంటే నిజాలు మాట్లాడితే గొంతు కోసేయడమే, గొంతు నొక్కేయడమే, చంపేయడమే మొదటి నుంచి జరుగుతున్న విషయాలే కదా అండి ఇది. కానీ పైన దేవుడు ఉన్నాడుగా, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, తీర్పు తీరుస్తాడు. ఎన్ని రోజులని జీవిస్తారు మీరు? అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటిదండి. ఈరోజు ఉంటావో లేవో కూడా మనకు తెలియదు. ఒక రోజు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. ప్రవీణ్ అన్న గారికి దేవుడు ఆ రోజుకి సమయం అంతవరకు పెట్టి ఉండొచ్చు. మా బైబిల్ గ్రంథం క్లియర్ మాట ఏం కనబడుతుందంటే, నీ కాలికి రాయి తగలకుండా నేను ఎత్తి పట్టుకుంటానని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. చాలా మంది ప్రశ్న ఉండొచ్చు, నేనేమంటానంటే దేవుడు అక్కడ దాకా సమయం ఇచ్చాడేమో. యోబు గారికి ఏ విధంగా దేవుడు ఓకే అని చెప్పన్నారు, దేవుడు అక్కడ దాకా సమయం ఇచ్చాడు ఓకే అని చెప్పన్నారు. మనిషి పుట్టుట గిట్టుట కోసమే ఆ సమయం వచ్చింది. దేవుడు ఆ ఒక రకంలో దేవుడు ఆయన తీసేసుకొని ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ యొక్క నీతిమంతుని రక్తం అంట భూమి నుంచి మొరబెడతా ఉంటుంది దేవునికి, ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మీరు కూడా ఒక రోజు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ మీరు ముసలోళ్ళు అయిపోయారు, ఒక డెడ్ లైన్ కి దగ్గరలో ఉన్నారు. ఆ టైం వచ్చినప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు నమ్మే నీ దేవుడు ఎవరైనా కావచ్చు, అది బ్రహ్మదేవుడు కావచ్చు, శివదేవుడు కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, ఆ దేవుళ్ళు కోరుకోలేదు కదా అంట. నేను బ్రహ్మదేవుడు కోరుకుంటున్నాడా మనిషిని చంపమని చెప్పి? రాముడు కోరుకున్నాడా? రాముడు మంచి బాలుడు అని చెప్పి అంటారండి. రాములు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి విష్ణు అవతారంలో అంటే, మంచి నేర్పియడానికి, ఆయన నుంచి మంచి నేర్చుకోవచ్చు అంటారు. ఏంటి నువ్వు మంచి నేర్చుకున్నది? ఈరోజు నీ నుంచి నీ దేవుడికి చెడ్డ పేరు రావట్లేదా అంట. నేను నీ నుంచి నీ దేవుడికి నువ్వు చెడ్డ పేరు తేవట్లేదా? రాములు వారు కూడా నిన్ను ఊరుకోరని చెప్పి అంటాను నేను. రాములు వారు కూడా ఊరుకోరు. నా పేరు చెప్పి నువ్వు మనిషిని చంపుతా ఉన్నావు, నా పేరు చెప్పి నువ్వు ఇట్లాంటివి చేస్తా ఉన్నావు, నా పేరు చెడగొడతా ఉన్నావు. ఈరోజు క్రైస్తవంలోకి జనాలు పోవడానికి కారణం నువ్వు కాదారా అంటారు. రాముల వారు ఒకవేళ నిజంగా ఉంటే ఆయన్ని నువ్వు ఎదుర్కొంటావు, నీ నమ్మకం కదా. ఆయన ఎదుర్కొన్నప్పుడు రాముల వారు ఈ క్వశ్చన్ నిన్ను అడగరా? సీతమ్మ వారు ఈ క్వశ్చన్ నిన్ను అడగరా? రే దుర్మార్గుడా, మా ఇద్దరు పేర్లు చెడగొట్టారు కదా, ఈరోజు ఇండియా మొత్తం ఇండియా మొత్తం హిందువులుగా ఉండాల్సింది. మీరు చేసే పనులకి ఈరోజు అందరూ క్రైస్తవులకు పోతా ఉన్నారు, ముస్లింలకు పోతా ఉన్నారు, లేదా నాస్తికులకు మారిపోతా ఉన్నారు. మీరు కాదా కారణం అని చెప్పి తీసుకొపోయి మిమ్మల్ని బాగా నిత్యాగ్నిగుండం ఉంటుంది, నరకాగ్నిగుండం ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయి. మీదాలనే సుమారుగా నాకు తెలిసి 30 నరకాలు ఉన్నాయి. వేదాల్లో చూస్తుంటే 30 నరకాలు ఉన్నాయి. వేడి నూనె నరకం ఉంది, దాని తర్వాత ఉప్పు నరకం ఉంది, రకరకాల నరకాలు ఉన్నాయి. ఏ నరకంలో వేయించాలో చిన్నప్పుడు కథలు వినేటోళ్ళం కదా. నరకంలో వేడి నూనెలో వేయిస్తారు, అన్ని మన హైందవ గ్రంథాల్లో ఉన్నాయి. అన్ని దానిలో ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, వెల్కమ్.